హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూస్ సిస్టంలో స్వాగతం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. నాకు కొంతమంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే, అన్న ఆన్లైన్ సైట్ గేమ్లోకి ఫ్రాడ్ స్కామ్ చేస్తారన్నావు, మరి క్రికెట్ బెట్టింగ్ అయితే కనుక అక్కడ ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు. మనం దాన్ని చూసి ఒక మన తెలివితేటలు ఉపయోగించి అవగాహనగా మ్యాచ్లు బెట్టింగ్ చేస్తే మనం విన్ అవుతాం కదా. మరి అది లాస్ ఎలా అవుతుంది, మనం ఎలా పోగొట్టుకుంటాము ఈ క్రికెట్ బెట్టింగ్ లో అని చెప్పేసి కొంతమంది మనకి కామెంట్ చేశారు అనమాట. అయితే వీళ్ళ కోసం ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో వెళ్ళిపోతాం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, క్రికెట్ బెట్టింగ్ అయినా ఈ ఆన్లైన్ గేమ్స్ అయినా ఏదైనా సరే నాశనమే. కాబట్టి మీరు ముందు ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఏది ఆడినా మనం అప్పులు పాలవడం కన్ఫామ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను క్రికెట్ బెట్టింగ్ గురించి మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ అన్నది కొంతమంది ఆడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఆన్లైన్ గేమ్స్ మట్టికి అనమాట, ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ మాత్రమే ఆడుతూ ఉంటారు. అయితే మీకు చెప్తున్నాను, మీరు ఓన్లీ క్రికెట్ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నారా అంటే మ్యాచ్ బెట్లు మాత్రమే వేస్తున్నారా, లేదా ఫ్యాన్సీ బెట్లు, బాల్ టు బాల్ బెట్లు, టాస్ బెట్లు ఇటువంటి అన్ని కూడా ఆడుతున్నారా? ఒకసారి మీరు అవగాహన తెచ్చుకోండి. నేను ఇది ఆడుతున్న వాళ్ళకి, ఇది ఆడుతున్న వాళ్ళు, రెండు ఆడుతున్న వాళ్ళ గురించి నేను క్లారిటీగా చెబుతాను. ముందు ఒకవేళ ఓన్లీ మ్యాచ్లు ఆడుతున్న వాళ్ళ మాత్రమే మేము ఫ్యాన్సీ బెట్లు ఆడమన్నా, ఓన్లీ టాస్ బెట్లు కూడా ఆడమన్నా, ఓన్లీ మ్యాచ్ బెట్లు మాత్రమే ఆడతాము, మేము విన్ అవ్వచ్చా, ఎందుకు లాస్ అవుతున్నాము ఆడుతుంటే అని చెప్పేసి అనుకుంటే కనుక మీకు క్లారిటీగా చెబుతానంటే, ఇప్పుడు మీరు మ్యాచ్ బెట్లు మాత్రమే వేస్తున్నారు, ఓకే, నేను కాదంటలేదు. అయితే మీరు మ్యాచ్ బట్టి వేస్తే మీరు ఏసిన 10 మ్యాచ్లు జరిగితే 10 మ్యాచ్లు విన్ అవ్వగలరా? అవ్వదు. అంటే ఎలా నేను చెప్పేదంటే, ఒకవేళ మీరు క్యాష్ అవుట్ ఎట్టుకొని లేదంటే లాస్ కట్ చేసుకుంటామని మీరు ఆడుతున్నా మీకు లాస్ కట్ వస్తుందా అన్నది గ్యారంటీ ఉందా? ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఇది అంతా కూడా ఒక గెస్సింగ్ టైపు అంతే తప్ప మన స్కిల్స్ ఏమి ఉపయోగించడానికి ఇక్కడ పనిచేయదు. కాబట్టి ఒకవేళ లాస్ కట్ చేసుకుని అవకాశం వచ్చినా మీరు లాస్ కట్ చేసుకుంటారా? అదే కాకుండా లాస్ కట్ ప్రతి మ్యాచ్ కి వస్తుందా? రాదు. ఇక్కడ లాస్ అయ్యే విధానం ఎలా ఉంటదంటే, ఓన్లీ మ్యాచ్ ఆడుతున్న వాళ్ళు ఫ్యాన్స్ పెట్టడం ఇటువంటి ఏమి వేయకుండా ఓన్లీ మ్యాచ్ రాస్తున్న వాళ్ళు ఎందుకు లాస్ అవుతూ ఉంటారు, ఎలా లాస్ అవుతారంటే ఇక్కడ చెప్తారంటే, వీళ్ళు ఒక మ్యాచ్ చేస్తారు, దాన్ని లాస్ కట్ చేసుకుంటారు, ఓకే. తర్వాత ఇంకో మ్యాచ్ చేస్తారు, అది కూడా లాస్ కట్ చేసుకుంటారు, చేసుకుంటారు, ఓకే. వీళ్ళకి బాగానే డబ్బులు వస్తాయి. వన్స్ ఎప్పుడైతే ఏదో ఒక మ్యాచ్ లాస్ కట్ చేసుకోవడానికి కూడా అవకాశం రాకుండా ఉంటుందో, నెక్స్ట్ వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళకున్న డబ్బులన్నీ కూడా వన్ సైడ్ మ్యాచ్ మీద పెట్టేస్తారు. అది బుక్ సెట్ వచ్చినా, లాస్ కట్ ఇచ్చినా, కనీసం లాస్ కట్ వచ్చినా సరే చేసుకోరనుకుంటారు. ఎందుకు అని అంటే ఇదే బెట్టింగ్ అంటే, ఇదే జోదం అంటే. కాబట్టి కొంతకాలం మీరు లాస్ కట్ బుక్ సెట్ల మీద వెళ్ళినా ఏదో ఒక మ్యాచ్ మిమ్మల్ని ధ్యాన పెట్టేస్తుంది, కొట్టగానే మీరు మళ్ళీ మొదటి వస్తారు. ఇది కన్ఫర్మ్ 100% అనమాట. ఇది బుక్ సెట్ లాస్ కట్ చేసుకోవడం మ్యాటర్ కాదు. జోదం అంటే ఎప్పటికైనా రిస్కే. మీరు ఎల్లకల్లాను ఏ మ్యాచ్ చేస్తే ఆ మ్యాచ్ విన్ అయిపోవడానికి, ఏ మ్యాచ్ చేస్తే ఆ మ్యాచ్ లాస్ కట్ సెట్ వచ్చేయడానికి, అది మీరు ఇది ఒక అవగాహనగా కూడా కాదు, ఇది ఒక బొమ్మ పోకు లాంటిది. ఆలోచించి బొమ్మ ఆడుతుందో పోకూడదో అంటే, ఈ మ్యాచ్ ఇప్పుడు లాస్ కట్ వస్తుందో బుక్ సెట్ వస్తుందో అనే ఒక గెస్సింగ్ తప్ప ఇందులో మీరు స్కిల్స్ ఉపయోగించడానికి ఏమి ఉండదు. కాబట్టి ఓన్లీ మ్యాచ్ ఆడుతున్న వాళ్ళు కూడా ఇలాగ ఉంటది అనమాట. వన్స్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత డబ్బులు కొట్టినా ఎప్పటికైనా ఈ సర్కిల్, ఈ బెట్టింగ్ అనే సిర్కిల్ లోనే తిరుగుతా ఉండాలి. ఎప్పటికైనా మీరు లాస్ అనే పాయింట్ కూడా ఆగవలసి ఉంటుంది. కాబట్టి ఇలా ఆడినా సరే, ఓన్లీ మ్యాచ్లు ఆడినా సరే మీరు లాస్ అవుతారు. ఇంకా ఇప్పుడు మ్యాచ్ బెట్లో, ఫ్యాన్సీ బెట్లో ఆడే వాళ్ళ గురించి చెప్తానండి. వీళ్ళు ఏంటంటే మ్యాచ్ ఒకటి బిగినింగ్ చేస్తారు, బాగానే ఉంటది, లాస్ కట్ కూడా చేసేసుకుంటారు.
బుక్స్ కూడా చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఎదుగుంటున్న డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ లోపల ఎదుగుంటున్న డబ్బులు వస్తున్నాయి కదా, ఈ లోపల ఏదో ఫ్యాన్సీలో దూరదామని ఇంకా కొన్ని డబ్బులు ఉంటే దాంట్లో ఈ లోపల ఫ్యాన్సీ చేస్తారు. ఈ ఫ్యాన్సీలు ఎప్పుడైతే వేస్తారో ఈ తోక బెట్లు కానీ ఈ ఫ్యాన్సీ గోల్డ్ బెట్లు కానీ ఈ లోపల మ్యాచ్ రన్నింగ్ అవుతుంది. మీరు ఏది కొట్టినా మీకు అమౌంట్ వచ్చేసిలా పెట్టుకుంటారు. కానీ ఈ లోపల ఈ ఈ బుర్ర ఈ ఎడిషన్ ఈ పురుగు ఉంటుంది చూసారా, బెట్టింగ్ అనే పురుగు మనం తిరుగుతూ ఉంటది అనమాట. ఈ లోపల ఫ్యాన్సీలోకి దూరం అని చెబుతుంది. ఈ లోపల ఏదో ఒక ఫ్యాన్సీ చేస్తారు. ఆ ఫ్యాన్సీ ఈ మ్యాచ్ బట్టి కన్నా ఇది చాలా డేంజర్ అని మీ అందరికి తెలుసు. కాబట్టి ఈ ఫ్యాన్సీ ఒకటి కానీ ఈ ఫ్యాన్సీ లాస్ అయిపోయిందంటే కనుక వెంటనే ఈ మ్యాచ్ డబ్బులు ఉంటాయి చూసారా, ఈ డబ్బులు తీసుకెళ్లి ఏది పుట్టినా వచ్చే డబ్బులు తీసుకెళ్లి ఈ లాస్ అయింది కాబట్టి ఫ్యాన్సీ లాస్ అయింది కాబట్టి ఈ ఏది పుట్టినా వచ్చే డబ్బుల్ని ఒక అమౌంట్ మొత్తం వేరే దాని మీదకి మొత్తానికి ఒక దాని మీద పాస్ చేసేస్తారు అన్నమాట. ఎందుకనంటే ఇక్కడ ఫ్యాన్స్ చేసి లాస్ అయ్యారు కదా, ఆ డబ్బులు కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటే అమౌంట్ ఇది పుట్టినా వచ్చే డబ్బులు తీసుకెళ్లి ఒక దాని మీద పెట్టేస్తారనమాట. తీరా చూస్తే ఈ కింద ఈ ఏదైతే తీసేసారో అదే విన్ అవుతుంది అనమాట. అలా వీళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంచదనమాట. అటు ఇటుగా ఈ జోదం అంటేనే అంతనమాట, మనిషిని ఒక కంట్రోల్ గా ఉంచదనమాట. కానీ కొంతమంది అనుకుంటారు కంట్రోల్ గా ఆడితే మనం ఒకవేళ కంట్రోల్ గా ఆడితే డబ్బులు అవుతాయని. అని మీకు వన్స్ కంట్రోల్ అన్నది ఒక మనిషికి కొంతకాలం కొన్ని రోజులే ఉంటది. ఈ బెట్టింగ్ లో అయితే కనుక కొన్ని రోజులు కూడా ఉండదు, నిమిషానికి మారిపోతూ ఉంటది అనమాట. ఇది బెట్టింగ్ ఎడిషన్ లోకి దిగిన తర్వాత చాలా మందికి ఇప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు స్టెబిలిటీగా డబ్బులు చేతిలో లేనప్పుడు ఒకలాగా ఆడదాం ఇలా ఆడదాం అలా ఆడదాం అనుకుంటారు. వన్స్ డబ్బులు చేతిలోకి వచ్చి జిప్పు చేసుకుని మ్యాచ్ లోకి దిగిన తర్వాత ఓహో ఏదో చేద్దామని ఏదో చేసేసి లాస్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే మ్యాచ్ బెట్టే వేయాలి, ఈ ఫ్యాన్సీలు ఈ ఆడుతుంటే లాస్ అయిపోతున్నాం అనుకుని ఏం చేస్తారంటే ఓన్లీ ఈ రోజు మ్యాచ్ మాత్రం వేయాలి పగడబందీగా అనుకుంటారు. మ్యాచ్ బీన్ అవ్వకూడదు. ఎప్పుడు వన్స్ డిపాజిట్ చేసుకుని మ్యాచ్ ఎంటర్ అవుతారో వీళ్ళ మైండ్ సెట్ వెంటనే మారిపోతుంది. ఎలాగంటే ముందు ఒక ఫ్యాన్సీ వేద్దాం వేసి ఆ డబ్బులు రాగానే అప్పుడు మ్యాచ్ మీద వేద్దాం, అప్పుడు మనకి కొంచెం అమౌంట్ కనపడుతుంది అన్న ఉద్దేశంతో ఇలా ఏం చేస్తారని ముందు ఫ్యాన్సీలోకి దిగుతారు. వన్స్ ఫ్యాన్సీలో దిగగానే ఒక ఫ్యాన్సీ దెబ్బతుంది. దెబ్బగానే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా మ్యాచ్ సంగతి పక్కనెట్టేస్తారు. వీళ్ళు అనుకుంటారు బిగినింగ్ ఈ రోజు ఈ మ్యాచ్ కొడతాది అని ఫిక్స్ అయ్యి ఉంటారు. కానీ ఈ లోపల వీళ్ళు ఇలా ఫ్యాన్సీలోకి దిగి ఆ ఫ్యాన్సీలో ఒకదాని తర్వాత ఒకటి పోయేదాడు ఇంకోటి అలా ఆలోచించి మొత్తం ఏసీ మొత్తం పోగొట్టేస్తారు. తీరా చూస్తే వీళ్ళు ఏదైతే బిగినింగ్ మ్యాచ్ నెగ్గుతుంది అని అనుకున్నారో తీరా అదే నెగ్గుతుంది అనమాట. మరో విధంగా కూడా ఈ క్రికెట్ బ్యాటింగ్ లో లాస్ అవుతారు. ఎలాగంటే వీళ్ళు అనుకున్న మ్యాచ్ ఒకటి అనుకుంటారు, ఒక మ్యాచ్ ఆడాలి అని అనుకుంటారు, అనుకుని అది ఎప్పుడో సాయంత్రంకో ఎప్పుడో ఉంటుంది. ఈ లోపల ఉదయం వేరొక మ్యాచ్ జరుగుతూ ఉంటది. అది అవగాహన కూడా ఉండదు. నేను చెప్తుంది ఇది ఎన్ని స్కిల్స్ పెట్టినా సరే ఎంత నాలెడ్జ్ పెట్టినా లాస్ బట్టి కన్ఫామ్ అది అవగాహన ఉన్న మ్యాచ్ అయినా అవగాహన లేని మ్యాచ్ అయినా. కానీ నేను చెప్తుంది ఏంటంటే మీకు కొంచెమన్నా దాని మీద ఏదో కొంచెమన్నా తెలిసిన ప్లేయర్ లో అలా ఉండే అవగాహన గురించి నేను చెప్తున్నాను అనమాట. అలా ఉంటాం. అలా కాకుండా అసలు ఈవినింగ్ పోతే అటువంటి మ్యాచ్లు ఉంటాయి. మార్నింగ్ ఏంటంటే ఏదో ఒక మ్యాచ్ ఈ లోపల ఆడలేక ఈ వచ్చిన ఈ లోపల ఆడేద్దాం, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇందులో ఈవినింగ్ మ్యాచ్ లో పెట్టేసి మొత్తం డబ్బులు దెబ్బేద్దామన్నా ఇలా మైండ్ సెట్. ఇది తప్పుగా నేను అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు ఈ బెట్టింగ్ లో లాస్ అయిపోయి ఆ డబ్బులన్నీ కూడా ఎప్పుడు రప్పించుకోవాలన్న కసి అనమాట. ఆ రికవరీ అనే కసి అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మార్నింగ్ మ్యాచ్ ఏదో గుడ్డొచ్చి చేయలేపడ్డట్టు వేసేస్తారనమాట. కానీ ఏమవుతుందంటే అది లాస్ అయిపోతుంది. తీరా చూసేటప్పటికి ఈవినింగ్ ఏదైతే గెస్ట్ చేసి ఒక మ్యాచ్ సెలెక్ట్ చేసుకుని ఆడదామని అనుకున్నారో ఉదయం నుంచి తీరా చూస్తే అది విన్ అయిపోతుంది అనమాట. ఇలాగా వీళ్ళ మైండ్ సెట్ ఒక స్టెబిలిటీగా ఉంటుంది అనమాట. స్టెబిలిటీగా ఉండదు, చిక్కులు మైండ్ లాగా ఏమి ఆడుతున్నారో ఏది ఆడుతున్నారో వీళ్ళకే అర్థమవుతుంది, ఎందుకు ఆడుతున్నారో వీళ్ళకే అర్థమవుతుంది. ఇదంతా కూడా ఎందుకు వస్తుంది ఈ టైపు ఆలోచనలు అని అంటే వీళ్ళు అప్పటికే చాలా డబ్బులు పోగొట్టుకుని ఉండటం వల్ల
వీళ్ళకి ఈ ఈ అంత ఏదో ఒకటి అర్పించాలి, ఏదో రికవరీ చేయాలన్న ఉద్దేశం, అదొక రకమైన మెంటల్ ఫీలింగ్ తో ఇలా ఉంటారనమాట. కాబట్టి అర్థం చేసుకోండి నేను చెప్తుంది. ఇంకా కొంతమంది లాస్ అయిపోయింది ఎలాగంటే, వీళ్ళు ఒక 2-3 మ్యాచ్లు ఆడిన తర్వాత లాస్ అయిపోతారు. వీళ్ళు గెట్ చేసి విన్ అవ్వు. అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది అంటే, వీళ్ళు తక్కువ రేషియో ఉన్న మ్యాచ్ల మీద వేసేస్తారనమాట. అంటే అది కొట్టదు అని తెలుసు, అది విన్ అవ్వదు అని తెలుసు, అయినా సరే వీళ్ళకి పోయిన డబ్బులు ఒకేసారి రాబట్టాలి, రికవరీ చేయాలన్న ఈ మైండ్ మారిపోయి, ఆ మైండ్ సెట్ తో ఏం చేస్తారంటే, అది అదని తెలిసిన తక్కువ రేషియో మీద, అంటే 1000కి 10,000 వస్తాయి, 10,000కి 1,00,000 వస్తుంది, ఈ టైపుగా ఆలోచించి అది ఎంతైనా రేటు కూడా రాదని తెలిసిన పోతుందని తెలిసిన రేటు వస్తాదేమో ఒకవేళ మార్చుకుందామనే ఉద్దేశం, లేదా విన్ అయిపోతే మనం పోయిన డబ్బులన్నీ వచ్చేస్తాయన్న ఉద్దేశం, ఇలా వీళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది అనమాట. ఇటువంటి వీళ్ళు అనుకుంటారు, మీరు 1000 రూపాయలు 10,000 వస్తున్నాయి అని అనుకుంటారు. అలా 1000 మీకు 10,000 అయిపోతాయి, అప్పటికి 10,000 అయిపోతాయి అనమాట. మీరు ఎదురు చూసేది తక్కువ మీద ఎక్కువ వస్తుందన్న ఉద్దేశం, అంటే 1000 వేసుకుంటే 10,000 వస్తుందన్న ఉద్దేశం. కానీ మీరు ఆ 10,000 ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఈ లోపల 1000 10,000 అయిపోతుంది అనమాట. అప్పటికి విందే అనుకో, అటువంటి రేషియో ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, మీ డబ్బులు అప్పటికే చాలా పోయి ఉంటాయి, ఆ డబ్బులు మాత్రమే మీకు వస్తాయి అనమాట. మీరు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అదే రేషియోతో వచ్చింది కదా అన్న మైండ్ మీకు ఫిక్స్ అయిపోయి ఎప్పుడు కూడా ఇదే రేషియోలో ఆడదామని చూస్తూ ఉంటారు. అది మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది, ఈ లోపల మీరు అప్పటికే చాలా అప్పులు పాలైపోయి ఉంటారు అనమాట. కాబట్టి ఈ టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇలా కూడా లాస్ అయిపోతున్నారు బెట్టింగ్ లో. ఇంకా కొంతమంది లాస్ అయ్యేది ఏ విధంగా అంటే, వీళ్ళు బాగానే బిగినింగ్ లాస్ కట్లు చేసుకుంటారు, మ్యాచ్ చూస్తారు, దానికి లాస్ కట్ వెంటనే లాస్ కట్ చేసేసుకుంటారు. తీరా చూస్తే ఆ లాస్ కట్ చేసిన వీళ్ళ అనుకున్నది నెగ్గదు అనమాట. కానీ వీళ్ళ డబ్బులు పోవు, ఓకే వీళ్ళు బాగానే ఉంటుంది, మన డబ్బులు పోలేదు కదా, మళ్ళీ తర్వాత కూడా ఇలాగే చేస్తారు, చేసి మళ్ళీ ఇలా పెట్టుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ డబ్బులు పోవు, మళ్ళీ వీళ్ళు అనుకున్నది నెగ్గదు. ఇలా ఒక 2-3 జరిగిన తర్వాత వెంటనే వీళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది అనమాట. ఏంటి అంటే, వీళ్ళు ఇంకా ఇలా జరుగుతుంది, ఈసారి ఎలా కాదు అని చెప్పేసి మొత్తం తీసుకెళ్లి వన్ సైడ్ గా వేసి పెడతామని చెప్పేసి ఒకే దాని మీద వేసేసి ఇంకా అలా ఉండిపోతారు. అలాగే ఉండిపోయిన తర్వాత అది లాస్ కట్ కూడా చేసుకోరు. తీరా చూస్తే అప్పుడు మొత్తం తిప్పుతాయి అనమాట. ఇలా మన మైండ్ ని ఒక స్టెబిలిటీగా ఉంచదు అనమాట. మనల్ని పెద్దనా కొడుకుని చేసుకొని ఈ జూతం అన్నది ఆడుకుంటా ఉంటది. మరి కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఆన్లైన్ సైట్లలో కాకుండా ఆఫ్లైన్ లో బెట్టింగ్ ఆడితే, క్రికెట్ బెట్టింగ్ ఆడితే మనం ఏదో ఒక మ్యాచ్ మీద ఆడతాము, విన్నర్ లాస్ తెలుస్తుంది, తర్వాత మనం మానేయచ్చు, ఆ రోజు అయిపోతుంది. ఇలా ఆఫ్లైన్ లో ఆఫ్లైన్ లో ఆడితే మంచిదే కదా అని కొంతమంది కామెంట్ చేశారు. వాళ్ళకు చెప్తున్నాను ఏంటంటే, ధర్మరాజు తెలుసు కదా మీ అందరికీ. అయితే ఈ పాండవులందరూ కూడా బెట్టింగ్ ఆడింది ఆఫ్లైన్ లోనే, ఆన్లైన్ లో కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా జూదం అంటే జూదమే, మనం నాశనానికే. ఇంకా అసలైంది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ ప్రొడక్షన్ చెప్తాను, టిప్స్ చెప్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని ఈ ప్రొడక్షన్ చెప్తాను అంటున్నారు చూసారా. ఇటువంటి వాళ్ళని నమ్మి కూడా చాలా మంది నాశనం అయిపోతారన్నమాట. వాళ్ళు ఏదో పుట్టొచ్చి చేయబడ్డట్టు మీకు కొంతమందికి ఒక ప్రొడక్షన్ లాగా, కొంతమందికి ఒక ప్రొడక్షన్ లాగా చెప్తారు. వాళ్ళ పోయినా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగొచ్చాయి. అలాగా మీరు ఇటువంటి వాళ్ళు నమ్మి కూడా చాలా మంది ఈ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొడక్షన్ చెప్పే వాళ్ళని నమ్మి కూడా చాలా లాస్ అయిపోతున్నారు. వీళ్ళ దగ్గర ఎప్పుడైతే కనుక లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళ చెప్పిన నెగ్గగా పూర్తిగా లాస్ అయిపోయిన తర్వాత, వీళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఓన్ గా ఆడటం మొదలు పెడుతున్నారు. ఓన్ గా ఆడేది ఎలాగంటే, అప్పటికి చాలా డబ్బు పోవడం వల్ల ఇంకేం చేయాలి అంటే తక్కువ రేషియో మీద ఆడేసి ఇంకా పోయిన డబ్బు ఎలాగైనా రికవరీ చేయాలి. ఈ బెట్టింగ్ లో, ఈ క్రికెట్ బెట్టింగ్ అని కాదు, ఆన్లైన్ సైడ్ బెట్టింగ్ అని కాదు, ముందు ఈ జూదంలో మనిషి నాశనం అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే రికవరీ.
ఈ బెట్టింగ్ అనేది రికవరీ చేయాలి, నా డబ్బులు పోయిన రికవరీ చేయాలి అన్న ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ జూదంలో నాశనం అవ్వడానికి, ఇంత అప్పులు పాలైపోవడానికి, ఇంత జీవితం అల్లపుల్లం అయిపోవడానికి రికవరీ అనే పాయింట్ అన్నమాట. ఈ రికవరీ అనే పాయింట్ మీరు ఎప్పుడైతే మైండ్ లోంచి బయటకు తీసేస్తారో మీరు బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటకు వస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏది ఆడినా ఆన్లైన్ సైడ్ గేమ్లు ఆడినా, క్రికెట్ బెట్టింగ్ ఆడినా మనల్ని స్థిరంగా ఉండదు, మన మైండ్ స్థిరంగా ఉంచదు. ఈ బెట్టింగ్, ఈ జూదం అనేది అనమాట స్థిరంగా ఉండదు అనమాట. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనం ఈ బెట్టింగ్ ఆడటానికి ఎంతైనా చేయగలుగుతాం. ఒక విషయం చెప్పడం ఏంటంటే, మీరు మన పురాణాలు తిరగేసుకుంటే ధర్మరాజు గారు కూడా ఏం చేశారు, పాండవులు ముందు రాజ్యాన్ని పణంగా పెట్టి బెట్టింగ్ గా పెట్టి జూదం ఆడారు. ఆ తర్వాత ఉన్న వంక ఏవి ఉంటే అవి కూడా పెట్టారు. ఆఖరికి కట్టుకున్న భార్యని బెట్టింగ్ లో ఈ జూదంలో పెట్టారు. అలాగా మనల్ని ఎలాగంటే ఒకదాని తర్వాత మనల్ని నాశనం అయిపోయారు కూడా ఇది మనం వదలదు అనమాట. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, ధర్మరాజు పాండవులు ఆయన ధర్మరాజు అయినా సరే ఆ రాజ్యం ఓడిపోయిన తర్వాత ఈ బెట్టింగ్ వెంటనే స్టాప్ చేసి ఉంటే, ఆ జూదాన్ని ఆడటం స్టాప్ చేసి ఉంటే, కనీసం భార్యతో మంచిగా ఉండి అడవి పాలు అయినా సరే ఇతని చరిత్రలో వీళ్ళు కొంచెం గొప్పగా ఉందరు. అంటే ఇప్పుడు గొప్పగా లేరని కాదు, భార్యని పణంగా పెట్టారు. ఈ జూదంలో ఉన్న మచ్చ వాళ్ళకి ఎలాగైతే ఉండిపోయిందో అలాగే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆడేది ఇప్పుడు ఎంత ఆడారు, ఎంత ఉన్నారు, ఎంత అప్పులు ఉన్నారు, ఇంతటితో ఆగిపోండి. ఇంతటితో ఆగిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే మీకు ఏంటంటే, మీరు అంతకుముందు ఈ జూదగాడు అన్న మచ్చ ఉన్నా సరే మీరు కష్టపడి పని చేసిన తర్వాత మంచిగా జీవితాన్ని ఒక స్టేజ్ లోకి తెచ్చుకున్న తర్వాత ఆ మచ్చ ఉన్నా సరే అది పెద్ద మచ్చ కాదు. కష్టపడ్డాడో, మంచిగా ఉన్నాడో, ఇప్పుడు చేసిన తప్పు ఒప్పుకొని మంచి దారిలో ప్రయాణించాడు అని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటారు అనమాట. ఆ మచ్చ పోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఏ జూదం ఆడకండి, ఏదైనా సరే మన నాశనానికి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ రోజే బెట్టింగ్ మానేది, ఈ జూదంలోకి ఎంటర్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.